సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్గా ఈ మధ్య కాలంలోనైతే ఒక పేరు బాగా వైరల్ అయిపోతుంది. సో మీ అందరికి తెలిసిందే, రీసెంట్గా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ బేబక్క గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ బేబక్క గారు. నమస్తే. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను అలాగే ఉన్నా, కానీ మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే నన్ను మీరు అపాయింట్ చేశారు, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి అంటే మేము చాలా మంది సపోర్టే చేసాం, బట్ అందరు మా చేతిలో లేదు, ఒక్కరి చేతిలో లేదు. అవును. సో అలా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది? కంప్లీట్గా ఇంటర్వ్యూస్ నిద్ర లేకుండా అలసిపోయి అర్ధరాత్రి కూడా లేపి ఇంటర్వ్యూ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లా, పడుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా? మరి అంత ఓకేనాక? ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయా? ఓకే. అసలు నాకు బిగ్ బాస్ సీజన్ మొత్తంలో అన్ని సీజన్స్లో నాకు బెస్ట్ ఎంట్రీ అంటే మీదే నచ్చింది. ఎందుకు చెప్పనా? మీరు డైరెక్ట్ అందరూ ఎంత పెద్ద స్టార్ అయినా సడన్గా అలా వచ్చేసారు. కాకపోతే మీరు నాగార్జున గారిని సతాయించి ఒక ముగ్గురిని లేడీస్ పంపి ఆ తర్వాత మీరు వచ్చారు. మేము కూడా ఎగ్జైట్ అవుతున్నాం, ఎవరబ్బా ఏమా, ఎవరు రాదే అని. అసలు ఏంది ఆ కాన్సెప్ట్? ఎవరిది ఫస్ట్ కాన్సెప్ట్? అది ఏముంది, లేదో ఫన్గా క్రియేట్ చేస్తారు. ఇంకా నేను కూడా ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. ఓకే. ఫస్ట్ అంటే అది ఎవరు డిసైడ్ చేసి, మీరు డిసైడ్ చేసుకుంది ఏం కాదా? ఏం కాదు, ఆ ఫ్లో యాజ్ ఎ సెట్ ఫ్లోలో వెళ్ళిపోయాం ఇంకా అంతే, అక్కడ నుంచి వెళ్ళి. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అక్క అసలుకి? అంటే ఫస్ట్ వీకే ఇలా అవుతుందని అసలు ఏమన్నా? నాకు తెలుసు. కాదు, నాకు తెలుసు, నాకు కళ వచ్చింది. నేను ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తాను, కళ వచ్చి అందుకే వచ్చేటప్పుడు సర్దుకుని వచ్చాను. నేను నా సామాన్లు పంపించాను అని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నా షాంపూ కండిషనర్ మర్చిపోయా, జాతి చెప్పులు కూడా మర్చిపోయా. దాంట్లో అది మనం గుర్తు చేయాలమ్మా. దానికి సామాన్లు ఉన్నాయా దాంట్లో? ఉన్నాయా? మరి ఎప్పుడు అంటే చెప్పండి. అడిగాను నేను వాళ్ళని, ఆల్రెడీ వస్తాయని చెప్పారు. అసలు చాలా కాస్ట్లీ షాంపూలు అండి. ఓకే. నువ్వు చక్కగా సరదాగా నాలో కూర్చొని ఇబ్బంది పడద్దు, అటు కూర్చో, అటు తిరుగు. అది ఎంత హాయిగా ఉంది. లేకపోతే నువ్వు బాసి పెట్టేసుకుని భోజనం చేస్తున్నట్టు కూర్చుంటున్నాడు. కూర్చో, రిలాక్స్గా, మంచిగా ఉంది. ఫస్ట్ మీకు ఆఫర్ బిగ్ బాస్ 8 ఫస్ట్ వచ్చిందని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటక్క అసలుకి? అంటే ఎక్స్పెక్ట్ చేశారా? ఐ వాజ్ థ్రిల్డ్, ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ థ్రిల్డ్, వెరీ హ్యాపీ. అంటే నేను ట్రై చేస్తే, చాలా సీజన్లు ట్రై చేస్తే చాలామందికి కొన్ని సీజన్ల తర్వాత వస్తుంది. నాకు లక్కీలీ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. బట్ నేను కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళి ఉంటే బాగుండేది. మనకి ఆ గేమ్ అర్థం కాలేదు, అర్థమయ్యేసరికి బయట ఉన్నాం. ఇప్పుడు అర్థం కావట్లేదు ఏం చేయాలని. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బేబక్క గారు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం? ఏమో అండి, అది మనకు తెలియదు కదా. అది చెప్తే తెలుస్తుందమ్మా, నాకేం తెలీదు. బిగ్ బాస్ ఏదో చెప్పరు. సో ఏమన్నా ఉంటే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు, రీ ఎంట్రీ అంటారు. ఉంటే బాగానే ఉంటుంది, చూద్దాం, లెట్స్ సీ. మళ్ళీ ఉందా ఇంట్రెస్ట్? అంటే లేకపోతే కొంతమంది వచ్చిన తర్వాత అబ్బా వద్దురా నాయన. మీరు ఒక రీల్ పెట్టారు రీసెంట్గా, అబ్బా ఇంటికి వచ్చిన కాంచెల్లి ఆ హౌస్ నా హౌస్ సర్దుకోవడం సరిపోతుందని ఏదో పెట్టారు. వెరీ హ్యాపీ, అంటే బ్యాక్ టు మై హౌస్, ఐమ్ వెరీ హ్యాపీ. బట్ ఆ హౌస్కి వెళ్ళాలన్నా ఈసారి అయితే నాకు అర్థమైంది ఏంటంటే, క్వైట్గా ఉండకూడదు. ఏ పాయింట్ అన్నా పాయింట్ టు పాయింట్ రైజ్ చేయాలా, ఇచ్చి పడేయాలా, అదే నాకు అర్థమైంది. సో యూ గాట్ బీ ఆల్వేస్ వెరీ ఎక్స్ప్రెసివ్. చూద్దాం, ఈసారి పిచ్చెక్కిద్దాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, కుకింగ్ సెక్షన్లోకి అంటే మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి మీరే డిసైడ్ చేశారు అంటే ప్రిపేర్ చేయాలి. అంటే కుకింగ్ వచ్చా అంటే నేను చెయ్యెత్తాను, అంటే అన్నిటికల్లా గబగబా చేయెత్తకూడదని తర్వాత తెలిసింది. ఎత్తితే కొంచెం చెయ్యేస్తాను నేను ఇంకెప్పుడు. యాక్టివ్గా ఉన్నారని కూడా అనుకోవచ్చు కదా మరి అలా అనుకుంటే. అవును, అందుకే నన్ను వాళ్ళు బయట బాగా యాక్టివ్ చేశారు. అయ్యో ఓకే. సో ఎంతవరకు అంటే నాకు తెలిసి కుక్కర్ గోల చాలా ఎక్కువైంది అని అనుకుంటాను. అవును, 2-3 కుక్కర్ బ్రాండ్లు కూడా సంప్రదించాయి నన్ను. మీరు ఈ ప్రెషర్ కుక్కర్కి, మా ప్రెషర్ కుక్కర్కి మీరు బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి అని. నేను ఇలా పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్, నేను బ్రాండ్ అంబాసిడర్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రెషర్ కుక్కరా ప్రెషర్ కుక్కర్ ఏంటి అసలు? వద్దు, దాన్ని ఆ ప్రెషర్ కుక్కర్ని గుర్తు చేయొద్దు. అది ప్లెజర్ కాదు, అది ఎప్పటికీ ప్రెషరే. ఓకే, గ్రేట్. ఓకే, ఇప్పుడు హౌస్లో కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఎప్పుడైనా అంటే మీకు అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? క్యాండిడేట్ ఎవరైనా దాంట్లో ఎవరు సపోర్టివ్ అంటే? నాకు విష్ణుప్రియ, సీత, అండ్ విష్ణుప్రియ, సీత, భాష. యాక్చువల్లీ భాష గారు మీరు కలిసి కదా లోపలికి వెళ్ళింది, బడ్డీస్గా వెళ్ళారు. బడ్డీస్, అవును. సో ఇంకోటి ఏంటంటే,
మీరు ఎక్కువ మాకు తెలిసినంత వరకు ఏంటంటే కుకింగ్ సెక్షన్లో ఎక్కువ ఉండడం వల్ల బయటకు వచ్చారు, చాలామందికి ఏంటంటే కంటెంట్ ఇవ్వలేదేమో అన్న అపోహలు ఉన్నారు. ఇది ఎంతవరకు మీరు చెప్పొచ్చు ఏంటి అసలు? ఆ కుకింగ్ సెక్షన్కి అసలు వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళాను కదా ఇంకేం చేస్తాం, వెళ్ళొచ్చినాక ఇంకా అనుకునేది ఏముంది, ప్రయోజనం లేదు కదా, ప్రయోజనం ఏమైనా ఉందా, జరిగిపోయింది ఆల్రెడీ, ఇల్లు కాలిపోయింది, కాలిపోయినాక అర్రే స్టవ్ ఆఫ్ చేయలేదు అని అనుకుంటే అలా అయిపోయింది, అంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిపోయింది. ఓకే, గ్రేట్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైనిక గారు స్ట్రైట్ ఫార్వర్డ్. మణికంఠ సైకలాజికల్ కిల్లర్. అవునా? అవును. అంటే ఎందుకు అంటే అది తర్వాత చెప్తానులే. నెక్స్ట్ వన్ వర్డ్. ఓకే, శేఖర్ భాష గారు ఫనీ. నిఖిల్ గారు డబుల్ ఫేస్డ్. షోరా? అవునా? ఓకే. విష్ణుప్రియ గారు మిర్చి మసాలా. పవర్ ప్యాక్డ్ హౌస్. ఓకే. ప్రేరణ గారు సిల్లీ, నాటీ, నో క్లారిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ సోనియా గారు స్నేకా. ఏంటి ఇది? అవును. అవునా? తేలా స్నేక్. ఓకే. నెక్స్ట్ వరంగల్ కుర్రోడు ఉన్నాడు ఆయన ఆనెస్ట్. మన తమ్ముడు అభయ్. నబీల్ వెరీ ఆనెస్ట్, వెరీ జెన్యూన్. అభయ్ వెరీ స్ట్రాటజిక్. అవునా? కిరాక్ సీత హార్ట్ఫుల్. యాక్చువల్గా మొన్న ఒక ఇన్సిడెంట్లో ఏడ్చుకుంటూ ఇన్సిడెంట్లో మీరు కూడా దగ్గర చేశారు కదా. సో అంటే మీరు నాకు తెలిసినంత నాకు బాగా క్లోజ్ అయింది కదా, అందుకని ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు కంటెస్టెంట్స్. ఇంకోరు మన వీళ్ళు ఉన్నారు కదండి. నెక్స్ట్ నైనిక అయిపోయింది, అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది. తను ఉందిగా యష్మి ఉంది. అంటే మీకు యష్మి గారికి చెప్పండి. యష్మి కూడా కన్నింగా. ఓకే, గ్రేట్. అండ్ ఇంకోటి మీరు నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం గారిని అడగరా? ఆదిత్య ఓం గారికి వస్తా, ఆ విషయానికి వచ్చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కటి అడుగుతున్నారు. ఆదిత్య ఓం గారి విషయానికి వచ్చేసరికి చాలా సేఫెస్ట్ ప్లేయర్ అని, అంటే ఏంటంటే కంటెంట్ అంటే అందరిని అడిగినప్పుడు ఆయన గురించి కూడా చెప్పాల్సింది ఒక ముక్క ఉంటుంది కదా. చెప్పండి మీరు చెప్పండి. ఆదిత్య ఓం గారు వేరే యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆయన. వేరే యూనివర్స్ కి అంటే అసలు బిగ్ బాస్ కి సంబంధం లేదు ఆయన. అంటే ఎవరు గొడవ పెట్టినా ఏమన్నా అన్నా కానీ దగ్గరికి ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు. ఇప్పుడు అడుగు నీకు వస్తున్నాం కాదు, మేము మిమ్మల్ని ఎంటర్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంటర్ చేస్తున్నారు. నేను అర్థం కాకుండా ఉండాలి ఎప్పుడు. ఓకే. సో ఇన్ కేస్ మీరు నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాగార్జున గారు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏంటంటే చాలా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలామందికి తెలుసు. బట్ మీరు ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే ఈ గేమ్లో అంటే ఎలాంటి తప్పిదాలు చేశారు, చేయకుండా ఉండడానికి ఏమన్నా తీసుకుంటారు కదా ఇన్ కేస్? గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వెళ్ళాను. సో ఇప్పుడు గేమ్ అయితే అర్థమైంది. కొద్దిగా ఐ నో టు రేజ్ మై వాయిస్ నౌ. క్వైట్గా ఉండదు. ఆ గేమ్ అనేది 1 డే మ్యాచ్ లాగా ఆడాలి, నేను 5 days టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారా? చాలా కుదరదు. అంటే అది ఆ గేమ్ కూడా బాగానే ఆడదు, కాళ్ళ మధ్యలో అది పెట్టుకొని వెళ్ళే గేమ్. గుర్తు చేయకు, గుర్తొచ్చింది నేను ఎలా ఆడాను. బాగానే ఆడా, వద్దు అంటే నేను ఏమంటున్నా నాకు తెలుసు. అంటే గేమ్ గుర్తు చేయకన్నా. సరే ఓకే. కూల్ శాంతించండి. ఓకేనా? ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ లాస్టా? ఓకే, లాస్ట్ బిగ్ బాస్ 8 మళ్ళీ సీజన్ ఏమంటారు, ఇందాక మనం అనుకున్న క్వశ్చనే, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంటే ఒకవేళ అంటే మీరు ఏం చెప్తారు? ఇస్తానని నాకే తెలీదు. ఒకవేళ అలా వస్తే మీకు చెప్తా కదా. నేను చెప్తానమ్మా. చెప్తారా? ఓకే. సో అక్క వన్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, వచ్చిన తర్వాత ఏంటి అసలుకి ఫస్ట్ వీకే అయిందని ఏమన్నా అనుకున్నారా? దాని తర్వాత నేను సెలబ్రేషన్ చేసుకున్నాగా, గన్నులు గిన్నెలు పేల్చేసి సెలబ్రేషన్ చేసుకుంటే క్వశ్చన్ ఏంటి? కాదు అంటే ఎవరికి బాధపడాలని ఏం లేదమ్మా. ఇది వాళ్ళది. నాకు అసలు అవన్నీ అగ్రెస్ట్. నేను అసలు బాధే పడను. ఐఎమ్ హ్యాపీ. ప్రశాంతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా రీఎంట్రీ ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఉంటారేమోనని ఇంకో పర్ఫార్మెన్స్ తోటి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. సో ఇది బేబక్క తోటి మన చిన్న చిట్ చాట్. మళ్ళీ ఒక రీఎంట్రీ అయితే పెద్దగా ఇంటర్వ్యూ అయితే చేసుకుంటాం. మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్. దిశా టీవీ. Bye bye. Thank you.